హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము 2Bలో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ నేను కొన్ని క్వశ్చన్స్ అయితే సొల్యూషన్ అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే నేను స్క్రీన్లో ఇస్తాను. ఓకే, అక్కడికి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లో అయితే చూడొచ్చు. అండ్ ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ కండి. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి జాయిన్ కండి. లేకుంటే ఇంటర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అని ఇలా మీరు సెర్చ్ చేసిన టెలిగ్రామ్లో ఛానల్ అయితే దొరుకుతుంది. మీ ఛానల్లో జాయిన్ కండి. అక్కడ మీకు ఈ ఒక్క క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సొల్యూషన్ పీడిఎఫ్ అనేది నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చూడండి. సాల్వ్ cos x sin dy by dx plus y sin x is equal to secant square x. ఈ క్వశ్చన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్. ఓకే, ఫస్ట్ దీన్ని సింప్లిఫై అయితే చేసుకుందాం. ఓకే, డివైడ్ నేను ఫస్ట్ రాసుకుంటా దీన్ని. cos x dy by dx plus y sin x is equal to secant square x. ఓకే, డివైడ్ cos x ఆన్ బోత్ సైడ్ చేయండి. cos x ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైతే మనకి dy by dx ప్లస్ y ఇంటూ sin x by cos x is equal to secant square x by cos x. Okay, that implies dy by dx plus y into sin x by cos x అంటే ఏంటి tan x, that is equal to 1 by cos x అంటే ఏంటి secant x, that is into secant square x. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే dy by dx plus y into tan x is equal to secant cube x వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కంపేర్ చేయండి. ఓకే, ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, dy by dx plus p of x y is equal to q of x. ఓకే, ఇలా ఇచ్చింటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e4 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx. అండ్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే y ఇంటూ ఇక్కడ y ఉంది కాబట్టి y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఓకే, మనకి ఇది ఇచ్చినది డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియరా కాదని ఎలా చెక్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి dy by dx ఉంటుంది. ఇక్కడ y ఉంటే ఇక్కడ y ఉంటే ఇక్కడ y ఉంటుంది. ఓకే, దాని కోఎఫిషియంట్ ఏముంటుందంటే p of x కానీ ఓకే సంథింగ్ అనదర్ వేరియబుల్ లా కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో p of x, ఇక్కడ కూడా q of x అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటుంది. ఓకే, ఇక్కడ y ఉంది కాబట్టి దాని కోఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సమ్ టైమ్స్ ఇక్కడ మనకి t ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ కోఎఫిషియంట్ మనకి అనదర్ వేరియబుల్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ x ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటుంది కోఎఫిషియంట్. ఓకే, ఇప్పుడు ఈ జనరల్ ఫార్మ్ కి అయితే కంపేర్ చేయండి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఇక్కడ p of x ఏమైతుంది, మనకి p of x is equal to tan x. y కోఎఫిషియంట్ చూడండి, y కోఎఫిషియంట్ ఏముంది tan x. ఇది మనకి p of x, ఇది మనకి q of x అవుతుంది. ఓకే, q of x ఈ రెండు ఇన్ టర్మ్స్ ఆఫ్ x లోనే ఉన్నాయి. చూడండి x ఉంది. ఓకే, x లోనే ఉంది. అర్థమైందా? ఇప్పుడు స్టెప్ 1 ఏంటి, ఫైండింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to e4 of integration of p of x dx, that is equal to e4 of integration of p of x అంటే tan x dx. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అంటే ఏమి ln secant x. ఓకే, that is equal to ln e get cancel, we get secant x. This is integrating factor ఏంటి మనకి secant x. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది కదా. ఇప్పుడు సొల్యూషన్. therefore solution is given by సొల్యూషన్ ఏమైతుంది, ఇక్కడ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇది మనకి సొల్యూషన్. ఓకే, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత secant x, that is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ q of x అంటే secant cube x
into integrating factor ఎంత మనకి secant x and dx plus secant power of 4x dx plus c. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? secant square x into secant square x dx plus c అని రాసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చా? ఓకే, బికాస్ బేసిస్ సేమ్ పవర్స్ సపరేట్ చేసుకోవచ్చు. బేసిస్ సేమ్ పవర్స్ యాడ్. ఓకే, ఇదైతే ఎక్స్పోనెంట్ ఫార్ములా అయితే యూజ్ చేసాం ఇక్కడ m ప్లస్ అని ఇలా. ఓకే, ఇదైతే యూజ్ చేసి ఇలా సపరేట్గా రాసుకోవచ్చు మనం. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x. ఓకే, secant square x అంటే ఏంటి? బై యూజింగ్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. ఓకే, 1 ప్లస్ tan square x అని రాసుకోవచ్చా? dx ప్లస్ c. ఓకే, secant square x is equal to 1 plus tan square x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, secant square x అనేది మల్టిప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x into tan square x dx plus c. Okay, this is what we get. Okay, integration of secant square x ఏంటి మనకి? tan x. Okay, tan x plus integration of secant square x into tan square x dx plus ఇలా అయితే వస్తుంది మనకి y secant x. ఇప్పుడు మనము secant let దీన్ని ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి tan x is equal to t అని రాసుకోండి. అంటే ఈ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి tan x డిఫరెన్షియేట్ ఏంటి? secant square x dx that is equal to dt. ఓకే, ఇప్పుడు ఇన్ ప్లేస్ ఆఫ్ secant square x dx dt రిప్లేస్ చేయండి. tan x దగ్గర t రిప్లేస్ చేయండి. మనకి ఏమొస్తుంది? మనకి ఇప్పుడు this y is into secant x that is equal to tan x plus integration of t square dt plus c. ఇలా అయితే వస్తుంది మనకి y into secant x is equal to tan x plus integration of t square అంటే ఏంటి? t cube by 3. ఓకే, మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా అయితే తెలుసు కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ x power of n dx అంటే ఏంటి? x power of n plus 1 by n plus 1. ఇదైతే ఫార్ములా తెలుసు. ఓకే, ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు tan x ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ t tan x రిప్లేస్ చేయండి. హోల్ క్యూబ్ బై 3 ప్లస్ c వస్తుంది. దట్ మీన్స్ we get tan x plus tan cube x by 3 plus c. This is our required solution. Okay, this is our required solution. ఓకే, ఇలా అయితే మీరు సింప్లిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఇలాగే సిమిలర్లీ ఇలాంటిది ఇంకొక క్వశ్చన్ చూడండి. సిమిలర్ క్వశ్చన్. ఓకే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించింది. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోండి. మనకి ఏమి ఇచ్చింది? dy by dx x square y cube plus xy is equal to 1. ఓకే, dy by dx is equal to, దీన్ని అయితే డినామినేటర్ పంపండి. ఈ ఎంటైర్ టర్మ్ ని డినామినేటర్ పంపితే మనకి ఏమొస్తుంది? x square y cube plus x into y. ఓకే, దీన్ని రెసిప్రోకల్ చేయండి. రెసిప్రోకల్ చేస్తే dx by dy వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు x square y cube plus xy వస్తుంది. ఓకే, దెన్ dx by dy, దీంట్లో మనకి మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయొచ్చు? మనము టేక్ ఈ టర్మ్ అనేది ఈ సైడ్ తీసుకోండి. ఈ టర్మ్ ఈ సైడ్ వస్తే మైనస్ xy is equal to x square y cube వస్తుంది. దెన్ డివైడ్. ఇప్పుడు ఇది దిస్ లుక్స్ లైక్ ఏ బర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, మనకి ఇది బర్నౌలిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. దీన్ని ఏం చేయాలంటే we have to divide with x square. మనకి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్వర్ట్ చేయాలంటే డివైడ్ విత్ x square చేయండి. బికాస్ ఇక్కడ చూడండి మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, dx by dy plus p of x p of y
into x is equal to q of y. ఓకే, ఈ ఫార్ములా అయితే మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ x కోఎఫిషియంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో ఉండాలి, ఈ సైడ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ y లోనే ఉండాలి. అందువల్ల డివైడ్ విత్ x స్క్వేర్ చేసుకోండి. మనకి ఏమొస్తుంది, మనకి 1/x² dx by dy minus x by x² y is equal to x² y cube by x². ఈ x² get cancel, x get cancel. We get 1/x² dx by dy minus y by x is equal to y cube వస్తుంది. Now again let దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్వర్ట్ చేయాలంటే we have to take 1/x. okay, take 1/x is equal to t అని చేసుకోండి. okay, that implies దీని డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది -1/x² dx by dy with respect to y డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, అందువల్ల dx by dy రాసుకున్నాం. that is equal to dt by dy అవుతుంది, dt by dy. ఓకే, ఇక్కడ రీప్లేస్ చేస్తే దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే వస్తుంది 1/x² dx by dy is equal to minus dt by dy. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ 1/x² dx by dy మైనస్ dt by dy ని రీప్లేస్ చేయండి. 1/x దగ్గర t అనేది రీప్లేస్ చేయండి, ఏమొస్తుంది మనకి, దట్ ఇంప్లైస్ minus dt by dy minus t into y is equal to y cube. ఓకే, మైనస్ నుండి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, dt by dy ప్లస్ dy is equal to minus y cube వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంది. ఓకే, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో ఉంది కాబట్టి ఒక జనరల్ ఫార్మ్ అనేది నేను రాస్తున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ t. ఓకే, ఇక్కడ x బదులు t ఉంది అంతే, dt by dy ప్లస్ q of y t is equal to p of y into q of y. ఓకే, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి వాట్ ఈస్ p of y is equal to ఇక్కడ మనకి ఏమైతుంది y and q of y ఏమైతుంది minus y cube. Okay, now we have to find the integrating factor. Integrating factor is equal to e power of integration of p of y into dy. That is equal to e power of integration of p of y అంటే ఏంటి, ఇక్కడ y into dy. That is equal to e power of integration y ఎంత y² by 2. ఓకే, ఇది ఇలా అయితే మనం ఫైండ్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే ఇక్కడ అంటే అయితే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫైండ్ ది సొల్యూషన్. మనకి సొల్యూషన్, therefore solution is given by integrate. ఇక్కడ చూడండి, ఇక్కడ t ఉంది కాబట్టి t into integrating factor is equal to integration of q of y into integrating factor dy plus c. ఇది ఫార్ములా అవుతుంది. t into integrating factor అంటే e power of y² by 2. that is equal to integration of q of y ఎంత మనకి ఇక్కడ q of y is e power of మనకి q of y ఎంత మనకి e power of q of y ఎంత minus y cube into integrating factor e power of y² by 2 dy plus c square by 2 is equal to t తీసుకోండి. theta ఆల్రెడీ t తీసుకున్నాం కాబట్టి theta తీసుకోండి. that is equal to differentiation చేస్తే 2y by 2 dy is equal to dt. 2 get cancel, y dy is equal to dt వస్తుంది. t into e power of y² by 2 is equal to integration of ఈ y cube మనం ఎలా రాసుకోవచ్చు, ఈ y cube మనము y into y² అని రాసుకోవచ్చు. e power of y² by 2 dy plus c that is equal to integration of minus 7 ఇక్కడ y dy
y dy ని మనం dt అని రాసుకోవచ్చు. ఓకే, dt అండ్ ఇక్కడ చూడండి y²/2 ని θ అని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ y² ఉంది కాబట్టి దీన్ని 2θ అని రాసుకోవచ్చు మనము. -2θ. ఓకే, మైనస్ అని కామన్. ఇప్పుడు -2 కామన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ θ e⁻t dt. ఓకే, ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t అంటే e⁻t మైనస్ ఓకే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ చేయండి. ఏమవుతుంది 1. మళ్ళీ ఇంటిగ్రేషన్ చూడండి, ఇది ట్రిక్ అనేది ఫాలో కండి. ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t ఓకే మైనస్ దీని డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ θ ఎంత 1. మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t ఎంత e⁻θ. ఓకే, దిస్ ఈస్ ద ట్రిక్. దీంట్లో e⁻θ కామన్ తీసుకోండి. -2 e⁻θ θ -1. ఇక్కడ -2 e⁻θ ఏంటి మనకి y² e⁻θ ఏమైతుంది మనకి e⁻y²/2. θ అనేది రీప్లేస్ చేయండి. ఇక్కడ θ ఏంటి మనకి θ y²/2 -1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు t అంటే ఏంటి మనకి అగైన్ t కూడా రీప్లేస్ చేయండి. వాట్ ఈస్ t? మనం t ఏం తీసుకున్నాం ఇక్కడ చూడండి. ఇక్కడ t ఏం తీసుకున్నాం 1/x. ఓకే, ఇది మాత్రం మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఏదైతే తీసుకున్నారో ఆ టర్మ్స్ అన్నిటిని ఫైనల్ గా రీప్లేస్ చేయండి. అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. లేకుండా ఉంటే మార్క్స్ అనేది కట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనకి 1/t e⁻y²/2. t అంటే ఏంటి 1/x. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y లో ఇచ్చాడు కాబట్టి మనం ఆన్సర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y లోనే పెట్టాల్సి ఉంటుంది. ఇదైతే మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. లేకుండా ఉంటే మీరు ఇంకా ఒక స్టెప్ ఎక్స్ట్రా అయితే చేయొచ్చు. డివైడ్ చేస్తే మనకి 1 ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంటైర్ టర్మ్ x అనేది ఈ సైడ్ మల్టిప్లై చేసుకుంటే ఏమొస్తుంది మనకి -2x అండ్ e⁻y²/2 నుండి మల్టిప్లై చేస్తే ఇక్కడ ఈ టర్మ్ గెట్ క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది x ఇంటూ -2y²/2 మైనస్ ఇటు -+2 అవుతుంది. ఈ 2 గెట్ క్యాన్సల్. వి గెట్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ మనకి ఏమవుతుంది 1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ -y²+2. ఇది ప్లస్ c అవుతుంది. ఇది కూడా మర్చిపోకండి, ఇది ప్లస్ c ఇది ప్లస్ c ఉంటుంది. ఓకే, ఇది కూడా ప్లస్ c ఉంటుంది. ఇంటూ మల్టిప్లై చేసాం కదా e⁻y²/2 ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 2 - y² x ఇంటూ 2 y² ప్లస్ c ఇంటూ ఈ ఎంటైర్ టర్మ్ x మల్టిప్లై ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్లస్ c రాసుకోండి. ప్లస్ c ఇంటూ e⁻y²/2. Okay, this is our required solution. అవుతుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వర్.